హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా H1B ప్రోగ్రామ్ మారనుందా, ఎలా అనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు అమెరికా H1B ప్రోగ్రామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమేనండి. ప్రతి సంవత్సరం మార్చి 1 నుంచి మార్చి 25 లోపు అప్లికేషన్స్ని మన ఎంప్లాయర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ర్యాండమ్ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ని. సో మార్చ్ 29th టు ఏప్రిల్ 1 ఆ 4 రోజుల్లో లాటరీలో మన అప్లికేషన్ పిక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత జూన్ 29th లోపు మన ఎంప్లాయర్ మన పిటిషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మన ఎక్స్పీరియన్స్ లెటర్స్, మన ఎక్స్పీరియన్స్ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్, మన పాస్పోర్ట్స్, మన ఐడి ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎంప్లాయర్ వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పిటిషన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. అది జూన్ 29th లోపు జరగాలి. ఇలా జరిగిన తరువాత అక్టోబర్ 1 నుంచి అప్రూవల్స్ రావడం స్టార్ట్ అవుతాయండి. ఈ లోపు యూఎస్ఎస్ వాళ్ళు మొత్తం చెక్ చేసి మన అప్లికేషన్ని ఓకే అనుకుంటే అప్రూవల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా H4 మీద ఇక్కడికి వచ్చి వాళ్ళు H1Bకి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళు ఆ పిటిషన్ని ఫైల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్టోబర్ 1 నుంచి వాళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఎలాంటి వీసా ఇంటర్వ్యూకి కానీ స్టాంపింగ్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండియా నుంచి అప్లై చేస్తుంటే కనుక మన అప్రూవల్ వచ్చిన తర్వాత మనం వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకొని స్టాంపింగ్ అయిన తర్వాత అమెరికాకి రావచ్చు వర్క్ చేయడానికి. సో ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ఇది. అయితే ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ H1B ప్రోగ్రామ్ని అయితే ఇప్పుడు మార్చాలి అనుకుంటున్నారు. దానికి చాలానే కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ కారణంగా అయితే ఖచ్చితంగా H1B ప్రోగ్రామ్ని మార్చాలి అని డెసిషన్ అయితే తీసుకుంటున్నారండి. దానికి కారణం, మెయిన్ కారణం ఏంటి అంటే ఇక్కడ ఉండే కొన్ని కంపెనీస్ తక్కువ రేటుకే వస్తున్నారని H1B మీద వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ అమెరికన్స్ని జాబ్స్లో నుంచి తీసేయడం, లేకపోతే అమెరికన్స్ని రిక్రూట్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటివి చేస్తున్నారు అని కొంతమంది రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం కూడా చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా వాల్మార్ట్ ఇష్యూ ఒకటి జరిగిందండి. అదేంటి అని అంటే వాల్మార్ట్కి సంబంధించి 600 మంది ఎంప్లాయీస్ని అయితే ఫైర్ చేసి, అందులో ఎక్కువ శాతం అమెరికన్స్ ఉన్నారంటండి, వాళ్ళందరినీ ఫైర్ చేసి వాళ్ళ ప్లేస్లో H1B వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు అని రిపబ్లిక్ పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది వచ్చి చెప్తున్నారు బయటకు వచ్చి. అయితే వాల్మార్ట్ మాత్రం దీన్ని కొట్టేయడం జరిగింది, మేము అలా ఏమీ చెయ్యలేదు అని. కానీ అమెరికాలో ఇది చాలా సీరియస్ ఇష్యూగా రన్ అవుతుందండి. ఎందుకనంటే అమెరికన్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు, వాళ్ళకి మినిమం వేజ్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. దానికోసమే వాళ్ళని అమెరికన్స్కి అన్యాయం చేస్తూ H1B మీద తక్కువ శాలరీకి వచ్చే వాళ్ళని రిక్రూట్ చేసుకొని అమెరికన్స్కి అన్యాయం చేస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమెరికాలో వినిపిస్తున్న విషయం అండి. దానికోసమే ఇప్పుడున్న ట్రంప్ ప్రభుత్వము H1B ప్రాసెస్ని కంప్లీట్గా మార్చాలి, ఈ లాటరీ సిస్టమ్ అనే దాన్ని కంప్లీట్గా తీసేయాలి అని చూస్తున్నారు. దీనికోసం వాళ్ళు చాలా ప్రాసెస్లే చూస్తున్నారు అండి. అందులో మొదటిది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, H1B వీసాలు అనేవి వేజ్ బేస్డ్ సిస్టమ్ పెట్టాలి, హైయెస్ట్ వేజ్ వచ్చిన వాళ్ళకే H1B వీసాలు అయితే ఇష్యూ చేయాలి అనేది ఒక పాయింట్. ఇది ఒక జస్ట్ పాయింట్ మాత్రమేనండి, ముందుకొచ్చిన పాయింట్ ఇదే. దీని మీద ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, వాటిని ఇంకా పాస్ అవ్వలేదు ఆ బిల్లు, అది పాస్ చేయాలని ట్రై చేస్తున్నారు హౌస్లో. అది ఒకటి. రెండవది H1B వీసాల మీద కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అని చూస్తున్నారు. ఆ రిస్ట్రిక్షన్స్ కూడా H1B వీసా ఇప్పుడు మనకి 6 yearsకి ఉంది కదండి, అలా కాకుండా దాని టైం పీరియడ్ తగ్గించాలి అని చూస్తున్నారు. ఎందుకనంటే మనం ఆల్రెడీ చాలామంది వినే ఉంటారండి, మనకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసిన తర్వాత I-140 అప్రూవల్ అయిన తర్వాత మనం వీసా రెన్యువల్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. అది 6 years లోపు చేసుకోవాలి. కానీ ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, చాలా దేశీ కంపెనీలు అయితే I-140 అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం చాలా వరకు ఆపేసినాయండి. ఈ ఇష్యూస్ కారణంగానే చాలా వరకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం చాలా కంపెనీస్ ఆపేసినాయి.
చేయటం లేదు. ఇప్పుడు ఇక్కడున్న కంపెనీలు మాత్రమే ఎక్కువ శాతం అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకొక రెస్ట్రిక్షన్ మిడిల్ వెండర్స్ని తీసేయాలి అని. అంటే ఎంప్లాయీకి క్లయింట్కి మధ్యలో ఎలాంటి మిడిల్ వెండర్స్ లేకుండా చేయాలి అనేది ఇంకొక ప్రపోజల్ ఉందండి. అంటే ఇక్కడ క్లయింట్కి ఎంప్లాయీకి మధ్యలో అండి, నాకు తెలిసినంతలో చెప్తున్నాను, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, ఐదుగురు కూడా మిడిల్ వెండర్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. నేను చూసిన దాని ప్రకారం అయితే ముగ్గురు నలుగురు మిడిల్ వెండర్స్ ఉన్న ఎంప్లాయీకి క్లయింట్కి మధ్యలో ముగ్గురు నలుగురు మిడిల్ వెండర్స్ ఉన్నది కూడా నేను గమనించాను. కొంతమందికి ఇద్దరే ఉండొచ్చు, కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు, కొంతమందికి నలుగురు ఉండొచ్చు, ఇట్లా ఉంటుంది అనమాట. సో క్లయింట్ ఎంతైతే మనకి హవర్లీ బేస్డ్ పే చేస్తున్నారో అది పూర్తిగా ఎంప్లాయీకి రాదండి. మధ్యలో మిడిల్ వెండర్స్ అందరు తీసుకోగా ఎంతో ఐస్ మొక్కలో చేతిలో పెడతారనమాట ఐస్ మొక్కని. సో అలా మిడిల్ వెండర్స్ని తీసేస్తే ఈ H1B ద్వారా ఎవరైతే అమెరికాకు వస్తున్నారో అంతలో చాలా వరకు కట్ చేయొచ్చండి. ఎలా అంటే చాలామంది కన్సల్టెన్సీస్ ద్వారా వస్తారు కదా ఇక్కడికి. సో మిడిల్ వెండర్స్ అనే వాళ్ళని తీసేస్తే కన్సల్టెన్సీస్ ద్వారా H1B మీద అమెరికాకు వచ్చేవాళ్ళు గ్యారెంటీగా తగ్గిపోతారు. వేజ్ లెవెల్ని కనుక అప్రూవల్ చేస్తే మినిమం వేజ్ 150K అని పెడితే కనుక ప్రయాణము దేశీ కంపెనీల ద్వారా వచ్చేవాళ్ళు చాలా వరకు దేశీ కంపెనీలు ఇక్కడికి పంపించడానికి ఇష్టపడవు, తగ్గిపోతారు. సో ఇలా H1B ప్రోగ్రామ్ మీద ఒకటి కాదు రెండు కాదండి, చాలా రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అని చాలా రకాల ప్రపోజల్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని ఆల్రెడీ హౌస్లో ఉన్నాయి అప్రూవల్ కోసము, ఇంకా అప్రూవల్ కాలేదు. అవి అయినాయి అంటే చాలా వరకు H1B వీసా మీద అమెరికాకు వచ్చేవాళ్ళు తగ్గిపోతారండి. సో ఈ విధంగా H1B ప్రోగ్రామ్ని ఎట్లాగైనా సరే రిస్ట్రిక్ట్ చేయాలి అని చూస్తున్నారు. H1B ప్రోగ్రామ్ని కంప్లీట్గా మార్చాలి అని చూస్తున్నారు. ఎవరికైతే ఆల్రెడీ లాటరీలో పిక్ అయ్యి ఈ సంవత్సరము వాళ్ళ పిటిషన్స్ ఫైల్ అయ్యి అప్రూవల్స్ వస్తాయో అక్టోబర్ 1 నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ LCAలు అన్నీ సబ్మిట్ చేస్తున్నారు, అది చూసే అప్రూవల్ ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ 2026 లాటరీ సిస్టమ్కి అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. 2026 మార్చిలో మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే లాటరీ సిస్టమ్ ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే లాటరీ సిస్టమ్ తీసేయాలి నెక్స్ట్ ఇయర్కే అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బిల్లు పాస్ అయితే కనుక హౌస్లో ఉన్న బిల్లు ఈ లాటరీ సిస్టమ్ని ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుందనమాట. సో అలా ఎవరైనా హోప్స్ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ లాటరీ సిస్టమ్ ఉంటుంది దాంట్లో మనం ట్రై చేద్దామని, ఆ హోప్స్ అన్నీ 50-50 ఛాన్సెస్ అండి. ఈ లాటరీ సిస్టమ్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకా లాటరీ సిస్టమ్కి ఈ ఇయర్ 5 months ఉంది, నెక్స్ట్ ఇయర్ 3 months ఉంది. సో టోటల్ 8 monthsలో ఒకవేళ బిల్లు పాస్ అయితే కనుక అది పోవచ్చు. సో 50-50 ఛాన్సెస్ అనమాట. హోప్స్ 100% ఎవ్రీ ఇయర్ లాగా 100% హోప్స్ అయితే లేవు. సో ఇప్పటి వరకు ఉన్న ఈ H1B ప్రోగ్రామ్ని అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిస్గా ఈ పాయింట్స్ బేస్ చేసుకొని వేజ్ లెవెల్, అదేవిధంగా మిడిల్ వెండర్స్ని తీసేయాలి అనేది, అదేవిధంగా H1B టైం పీరియడ్ ఇప్పటి వరకు 6 years ఉంది. అంటే 3 yearsకి ఒకసారి మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 yearsకి ఇస్తారు, ఆ తర్వాత అప్పుడు రెన్యువల్ చేసుకుంటే ఇంకో 3 yearsకి ఇస్తారు. ఈలోపు మన ఎంప్లాయర్ మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసి I-140 కంప్లీట్ అయితే 6 years లోపు, ఆ తర్వాత వాళ్ళు 3 yearsకి వన్స్ రెన్యువల్ చేసుకుంటూ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు అమెరికాలో ఉండొచ్చు అనమాట, ఎలాంటి ఇష్యూస్ లేకపోతే రెన్యువల్ అప్పుడు. కానీ ఇప్పుడు ఈ టైం పీరియడ్ని 6 yearsకి కాదు 5 yearsకే లేదంటే 4 yearsకే ఇవ్వాలి అని అది కూడా ఒక ఐడియా ఉందండి. ఒకవేళ అది జరిగితే కనుక అది చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పినట్టు దేశీ కంపెనీలన్నీ I-140 ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆపేశారు. చాలా వరకు అన్ని 90% కంపెనీస్ ఆపేయడం జరిగిందనమాట. సో 6 years వర్క్ చేసుకొని వెళ్ళిపోవడమే చాలామంది. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్కి, కొన్ని ఇంపార్టెంట్ టెక్నాలజీస్కి వాళ్ళు లేకపోతే ఇంకా జరగదు అనుకున్న వాళ్ళకి కొంతమందికి చేస్తున్నారు. సో అయితే అందరికీ చేయడం లేదు ఆ ప్రాసెస్ అంతా. సో ఇలా వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఇలా ఆలోచిస్తుందన్నమాట. ట్రంప్ ప్రభుత్వము ఏదైనా సరే రెస్ట్రిక్ట్ చేయాలి, అమెరికన్స్కి అన్యాయం జరుగుతుంది H1B వాళ్ళ వల్ల, అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చూస్తున్నారు. సో ఇదండి H1B ప్రోగ్రామ్ మారితే ఎలా మారుతుంది అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.